హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? మరి కథ పేరు పులుకడిగిన ముత్యం. అయ్యయ్యో, అభ్యంతరం ఏముందండి? తప్పక రండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే ఇంటర్వ్యూలు అయిపోయాయి. క్యాండిడేట్స్కు రిజల్ట్స్ డిక్లేర్ చేసి వస్తాను. అతను ఫోన్ పెట్టేశాడు. జోష్నకు ఇంటర్వ్యూ ఏమిటో రిజల్ట్ ఏమిటో అర్థం కాలేదు. కానీ శివాజీ గురించి ఆలోచనలతో కాసేపు కాలం గడిచింది. అంతలో అనుకోకుండా అరుంధతమ్మ ఊడిపడింది. ఇంటి నుంచి వెళ్ళిపోయాక అరుంధతమ్మ కానీ నాగరాజు కానీ ఆ ఇంటికి రావటం అదే మొదటిసారి. ఎవరూ వాళ్ళను గురించి ఆలోచించనైనా లేదు. ఏమిటి అమ్మాయి, ఇల్లంతా నిరామయంగా ఉందేమిటి? ఎవరూ లేరా అంటూ మాటల్లో దిగి ఆఖరికి అసలు విషయంలోకి వచ్చిందామె. మీ ఇల్లు వదిలిపెట్టిపోయినా ఈ ఇంటితో అనుబంధాన్ని చంపుకోలేకుండా ఉన్నానే అమ్మా. మీరు చీదరించి తరిమి కొట్టినా ప్రేమను బంధుత్వాన్ని చంపుకోలేక చస్తున్నానే తల్లి. అయినా మా అన్నయ్యకు డబ్బు సంపాదించే లోకజ్ఞానం తప్ప బొత్తిగా ఇంటికి సంబంధించిన జ్ఞానం లేదు. వాళ్ళెవరో కాదు పో అంటే వాళ్ళు కాలు పట్టుకుని వేలాడటం ఏమిటంట? అయినా ఇదేం చోద్యం? పెళ్లి చూపుల్లో అక్కను చూసి చెల్లెల్ని చేసుకుంటామనటం ఎక్కడైనా ఉందా? అయినా నాగరాజు నీ కోసం నిద్రాహారాలు మాని కలవరిస్తున్నాడే జోష్న. నువ్వు బుద్ధిమంతురాలివి. నాగరాజుని పెళ్లి చేసుకోవు. కోడలవయ్యాననుకు నిన్ను నా కళ్ళల్లో పెట్టి చూసుకుంటానే తల్లి. నాగరాజును రక్షించు, నీకు పుణ్యం ఉంటుంది. అరుంధతమ్మ గారు. ఆ పిలుపు కులిక్కపడింది. అరుంధతమ్మ అత్తయ్య అని పిలిచే పేరు పెట్టి పిలుస్తున్నది తనని. మనిషికొక మాట అన్నారు. నాన్నగారి చెప్పాల్సింది చెప్పేశారు కదా, ఇంకా ఈ దొడ్డి మార్గాలు ఎందుకు? మా కుటుంబాన్ని విభజించి చిచ్చు పెట్టామన్న ప్రయత్నం కాదు ఇది. నా తల్లిదండ్రుల మాట నాకు వేదవాక్కు. పైగా నాగరాజు లాంటి వెర్రిబొర్రలకు కుటిలోపాయాలకు ఏ ఆడపిల్ల భార్య కావాలని కోరుకుంటుంది? అరుంధతమ్మ గారు, మీరిక వెళ్ళి రావచ్చు. చాలా దృఢంగా కఠినంగా అంది జోష్న. ఇంకేం మాట్లాడగలదామె? గొనుక్కుంది, సనుక్కుంది, చివరికి వెళ్ళిపోయింది. ఆమె అలా వెళ్ళగానే ఇంటి ముందు ట్యాక్సీ ఆగింది. శివాజీ టీవీగా లోపలికొచ్చాడు. అతను ట్యాక్సీ దిగిన దగ్గర నుంచి లోపలికి వచ్చేదాకా గమనిస్తూనే ఉంది జోష్న. నమస్తే, రండి కూర్చోండి ఆప్యాయంగా ఆహ్వానించింది. ఓ థ్యాంక్ యూ అంటూ కూర్చున్నాడతను. సర్వెంట్స్ జోష్న ఆదేశాన్ని అనుసరించి టిఫిన్ కాఫీలతో అతడిని మర్యాద చేశారు. ఓ ఇడ్లీ చాలా రుచిగా ఉంది. మీరే చేశారా? నేను హోమ్ సైన్స్ స్టూడెంట్ని. ఇడ్లీని బాగా చేయగలటం అంటే విశేషమే మరి. ఆమె మెల్లగా నవ్వింది. అతను నవ్వాడు. ఆ నవ్వులో మర్యాద, మన్నన ఉంది. ఇంటర్వ్యూ అన్నారు ఏమిటి? ఆమె అతని ఇడ్లీ తింటుండగా అడిగింది. అతను అంతా చెప్పాడు. సుష్మ కనిపించి తనని వేసిన ప్రశ్న, తన సమాధానం కూడా చెప్పాడు. ఆఖరిగా సుష్మకు ఛాన్స్ ఇస్తానన్నాను కదా, అందుకే ఇందాక ఫోన్ చేశాను. ఇంటర్వ్యూ ఏర్పాటు చేశారు కదా. ఇంటర్వ్యూలకు వచ్చిన ఆడపిల్లల్లో బీదవారు ఉండవచ్చు. వారి ఖర్చుల నిమిత్తం ఏమన్నా టీఏడిఏలు చెల్లించారా? అతను బ్రీఫ్ కేస్ తెరిచి ఓ ఫైల్ ఆమెకు అందించాడు. ఇవి వాళ్ళ వద్ద నుంచి పుచ్చుకున్న రసీదులు చూడండి. ఎనీహౌ, మీరు ఆ ప్రశ్న వేయటం మీ సంస్కారానికి నిదర్శనం. ఇతరుల కష్టాల పట్ల మీకు గల సానుభూతికి నిదర్శనం. రియల్లీ మిస్ జోష్న, యు ఆర్ రియల్లీ ఏ చార్మింగ్ లేడీ. అతను అదే మాటను సుష్మతో పరిచయం అయినప్పుడు కూడా అనటం ఆమె గుర్తొచ్చింది. ఇంతకీ ఇంటర్వ్యూలో ఎవరిని సెలెక్ట్ చేశారు? బీదమ్మ అయినా ధనవంతులమ్మ అయినా? ఎవరిని సెలెక్ట్ చేసుకోలేకపోయాను. మీ సిస్టర్తో మాట్లాడాక నా మనసు మార్చుకున్నాను. ఇంటర్వ్యూ చేసిన 10 మంది అభ్యర్థులలో నాకు కావలసిన పార్ట్నర్ను చూసుకోలేకపోయాను. కొంపదీసి తన అక్కయ్యని ప్రేమిస్తున్నానని అనడు కదా. నేను నా పార్ట్నర్ని ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేసుకోదలుచుకోలేదు. ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అక్కయ్య త్రిలోచన్ గారిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నదండి. ముందుగా తనే చెప్పేసింది. ఆమె అతన్ని ప్రేమిస్తున్నదని నాకు తెలుసు. ఆమెలో గల కొన్ని స్వల్ప లక్షణాలను తొలగించుకోగలిగితే మా త్రిలోచనకు తగిన భార్య అవుతుందామె. అంటే ఇతను ప్రేమిస్తున్నది సుష్మను కాదన్నమాట. మిస్ జోష్న, మీరెవరినైనా ప్రేమించారా? మీ జీవిత భాగస్వామిని ఎన్నుకున్నారా? అసలు ఆ విషయం ఆలోచించలేదు. మీ అక్కయ్య నన్ను ఒక ప్రశ్న అడిగింది. అదే ప్రశ్నను నేను మిమ్మల్ని అడుగుతాను, జవాబిస్తారా? అడగండి. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని అన్నాననుకోండి, మీ రియాక్షన్ ఏమిటి? ఈ ప్రశ్నకి ఎవరిని అడిగినా నా సమాధానం ఒక్కటే, మా నాన్నగారిని అడగండి అని. మీకు అభిరుచులంటూ లేవా? ఎందుకు లేవు? ఉన్నాయి. కానీ అవన్నీ ఆలోచించే సమయం రావాలి. నాన్నగారి వద్ద ప్రతిపాదన అంగీకరించబడ్డాక అవన్నీ ఆలోచిస్తాను. ఓ, నన్ను గురించి మీరు ఏమన్నా అభిప్రాయం ఏర్పరచుకున్నారా? చెడు అభిప్రాయం ఏమీ లేదు. థ్యాంక్ యూ. అయితే మనం కూడా రాజమండ్రికి వెళ్దాం రండి. ఎందుకు? మీ నాన్నగారితో మన పెళ్లి విషయం మాట్లాడతాను. మీకు అంగీకారం అయితే పెళ్లి చేసుకుంటాను.
ఆమె చాలా సున్నితంగా నవ్వింది. ఏం నవ్వుతున్నారు? మీ అమాయకత్వానికి. మనం అంటే నేను అమెరికాలో లేను, ఇండియాలో ఉన్నాను. భారతీయ సంప్రదాయాలను గౌరవించే స్త్రీని నేను. పైగా మీలాగా స్పీడుగా పరిగెత్తలేను. అంటే నేను ఆడపిల్లనండి. మా పెద్దల అనుమతి లేకుండా మీతో రమ్మనటం భావ్యమా? ఓ ఐఎమ్ సారీ. మీ అమ్మగారి అనుమతి తీసుకోనా అయితే? రాజమండ్రికి మా అంకుల్కి ఫోన్ చేసి మాట్లాడతాను, మనం వస్తున్నట్లు మీ నాన్నగారితో చెప్పమని. జోష్న మళ్ళీ మెల్లగా తీయగా నవ్వింది. ఈసారి ఎందుకు నవ్వారు? మీ స్పీడు చూసి. కానీ నేను మీలాగా స్పీడ్ మనిషిని కాదండి. నన్ను స్పీడు తగ్గించుకోమని తాత్పర్యమా? అలాగే తగ్గించుకుంటానులేండి. కానీ ఈ విషయంలో మాత్రం నాకు అవకాశం ఇవ్వండి ప్లీజ్. మీరింతగా ప్రాధేయపడక్కర్లేదండి. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. కానీ నేను చెప్పే ఒక విషయాన్ని మాత్రం వినండి. ఇది నేను వివాహం చేసుకోబోయే వ్యక్తిని గురించిన విషయం. చెప్పండి. నాకు నా మాతృదేశం అంటే విపరీతమైన గౌరవం, భక్తి. అంచేత నాలాగా నా దేశాన్ని ప్రేమించే, గౌరవించే వ్యక్తిని నేను చేసుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నా దేశాన్ని వదిలి పరదేశాలకు వెళ్ళి స్థిరపడలేను. నా అభిరుచులు వేటినన్నా సర్దుకోగలను, కానీ ఈ విషయంలో మాత్రం నా మనసుతో రాజీ పడలేను. మిమ్మల్ని భారీగా పొందగలిగే అదృష్టం నాకు రావాలే కానీ మీకోసం నేను ఇండియాలోనే ఉండిపోతాను. ఇక్కడే ఏదన్నా చూసుకుంటాను, బిజినెస్ చేస్తాను అన్నాడు. జోష్న ఏమీ సమాధానం చెప్పలేదు. ఏమీ ఆన్సర్ చెప్పరేం జోష్న గారు? అందరూ ఫస్ట్ అలానే అంటారండి. అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు ఇక్కడ ఉండటం కష్టమేనండి అన్నది జోష్న. లేదండి, నేను అందరిలా కాదు. ఫస్ట్లో కొంచెం కష్టమైనా పోను పోను అలవాటైపోతుంది. మీరు చెప్పిన తర్వాత నాకు కూడా మన ఇండియా మీద గౌరవం పెరుగుతోంది అన్నాడు. సరే అయితే అమ్మా నాన్నలకు నచ్చితేనే వాళ్ళ నిర్ణయమే నా నిర్ణయం. అలా జోష్న అనగానే ఇంకా ఇష్టం పెరిగిపోయింది శివాజీకి. ఇద్దరూ రాజమండ్రి బయలుదేరారు. అక్కడ అందరూ హాల్లో కూర్చుని ఉన్నారు. వాళ్ళ ఇల్లు చూస్తేనే అర్థమైపోయింది జోష్నకు. అందరికీను చుట్టూ పచ్చని చెట్లు చక్కగా పెంచి, పారిజాత పరిమళం, పెద్ద ఇల్లు. ఇల్లంతా చాలా నీట్గా ఉంది. అది చూడగానే సుష్మకు వాళ్ళు చాలా మర్యాదస్తులనే అర్థమైంది. సుష్మను చూడగానే శశాంక్కు అర్థమైంది ఆమె తనను ప్రేమిస్తున్నదని. సుష్మ ఎటో చూస్తోంది. రామేశ్వరం గారు కాఫీలయ్యాక ఇంకా అమ్మాయిని వెయిట్ చేయించడం బాగుండదని శశాంక్ అమ్మాయితో మాట్లాడతావా అన్నాడు. ఏమీ లేదు నాన్న, నాకు సుష్మ నచ్చారు అన్నాడు. అందరూ సంతోషించారు. అందరూ మాటల్లో పడి ఉండగా సుడిగాలులా జోష్నను తీసుకుని శివాజీ వచ్చారు. రామేశ్వరం గారిని చూసి, అంకుల్ నాకు జోష్న అంటే ఇష్టం, మ్యారేజ్ చేసుకుని ఇక్కడే సెటిల్ అనుకుంటున్నాను. ఓరి నీ స్పీడు తగలయ్యా, ఏంటిరా అంత స్పీడు అన్నాడు ఆయన నవ్వుతూ. వాసుదేవరావు జోష్నను చూశారు. జోష్న తండ్రినే చూస్తుంది. జోష్న కళ్ళల్లో ప్రేమ కనబడింది. ఆయన తృప్తిగా నిట్టూర్చారు. ఇంకేం బావగారు, ఇద్దరు పెళ్ళిళ్ళు ఒకేసారి చేసేద్దామన్నారాయన. అంగరంగ వైభవంగా అక్కా చెల్లెలు ఇద్దరి పెళ్ళిళ్ళు జరిగాయి. సుష్మ అతిలోక సుందరిలాగా శశాంక పక్కన నిలబడింది. జోష్న కూడా పెళ్లి అలంకరణలో చాలా బాగుంది. ఇద్దరు కూతురులను చూసుకుంటూ ఆనంద బాష్పాలాల్చారు ఆ దంపతులు. ఆ రోజే వారికి మొదటి రాత్రి. సుష్మ అపర రతీదేవిలాగా గదిలో కడుగుబెట్టింది. శశాంక ఆమెకు దగ్గరగా వచ్చి మంచం మీద కూర్చోబెట్టాడు. సుష్మ సారీ అంది. ఎందుకు అన్నాడు. శశాంక్, నాకు అందగత్తెనన్న చాలా గర్వం, అది మీరు అణిచివేశారు. ఇంతటి సౌందర్య రాశికి ఆ మాత్రం గర్వం ఉండాలే అని హృదయానికి హత్తుకున్నాడు. ఫ్రెండ్స్, పులుకడిగిన ముత్యం అనే కథ ఇంతటితో సమాప్తం. మళ్ళీ ఓ మంచి కథలోకి మీ ముందు ఉంటాను. ఫ్రెండ్స్, మీకు నా కథలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.